శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. రెండు టాలీ చేసుకుని మనం బేస్మెంట్ చేసుకోవాలి. అలాగని కంగారు పడాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం దూరదృష్టితో ఆలోచించుకోవాలి. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా సరే కంగారు పడొద్దు. ఈ రాశివారు దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత బాగుంటుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకు కలిగించే సంఘటనలు ఏర్పడతాయి. కానీ మీరు కంగారు పడవద్దు. దయచేసి వాదోపవాదాలకి వెళ్ళవద్దు. దంపతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఇద్దరు కూడా వాదోపవాదాలకు దిగొద్దు. ఎవరో ఒకరు డౌన్ అవ్వండి. లేదంటే ఆ చిన్న వ్యవహారం పెద్ద వ్యవహారం అవుతుంది, విడిపోయే స్టేజ్ వస్తుంది. ఎందుకంటే మీరు ఏం నడిచల్లో ఉన్నారు కాబట్టి మీరు కొస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలమ్మా. ముఖ్యంగా దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే సంతానం బాగుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ధన విషయంలో బాగుంది, ఏం పర్లేదు. ఆర్థికంగా బాగుంటుంది. సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది. కాకపోతే ఏంటంటే కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఇతర ఖర్చులు రకరకాలుగా ఉంటుంది. వాహన రిపేర్లు, ఇంట్లో రిపేర్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత శుభమూలక ధన వ్యయం, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే. అలాగే విందు వినోదంలో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అన్ని విషయాలు బాగున్నాయి. కానీ శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది ఈ మాసం. మీకు అలసట, శ్రమ, అలాగే మనస్థిమితం బాగోపోవటం, మనసు సంచలం. అంటే గంటకే మారిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ గంటకి మారిపోతుంది. అంటే అలాంటి సందర్భాలు ఉంటాయి. భయ ఆందోళన కలిగించే సంఘటనలు, కొన్ని అనుకోని రుగ్మతులు. అలాగే కొత్త వాళ్ళతో పరిచయం, చాలా జాగ్రత్త. కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే ఈ మాసం మీరు భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా వాయిదా వేయండి. అది కొంచెం వచ్చే మాసంలో చూద్దాం. ఈ మాసం మాత్రం కాస్త వాయిదా వేయండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఈ మాసం వద్దు. ఈ మాసం సెటిల్మెంట్స్ వద్దు. అలాగే పెట్టుబడి విషయంలో కూడా మీరు ఏదన్నా ఒక ముఖ్యమైన వ్యవహారం మీద పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చూసి పెట్టండి. ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించి లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ సొంత నిర్ణయాలు ఇప్పుడు పనిచేయవు. కాస్త ఎక్స్పీరియన్స్ పర్సన్స్, అనుభవజ్ఞుల్ని, పెద్దవారిని సంప్రదించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని స్టెప్ వేయండి. లేదంటే దెబ్బతింటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఏదైనా ఒక నిమ్మకాయ గాలికి పెట్టుకోండి దగ్గర. ఆడవారు మగవారు కూడా ప్రయాణం చేసేటప్పుడు, దూర ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిమ్మకాయ గాలికు దగ్గర పెట్టుకోండి. మీ హ్యాండ్ బ్యాగ్లోనో, హ్యాండ్ పర్సులోనో, జేబుల్లోనో. ఓకే. ఇకపోతే ఏది ఏమైనా సరే ఈ మకర రాశి వారికి జీవన విధానం బాగుంది. అది ముఖ్యంగా చెప్పవచ్చేది ఏమిటి అంటే జీవన విధానం బాగుంది. అంటే వృత్తిపరంగా బాగుంది. మీకు ఎవరు ఏ వృత్తిలోనే ఏ వృత్తి చేసినా అందులో రాణింపు ఉంటుంది, సక్సెస్ అవుతారు. అందులో డౌట్ అయితే లేదు. మీకు వృత్తిలో ఒక మెట్టు ఎక్కుతారు. మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో దాంట్లో ఒక స్టెప్ ఎక్కుతారు. అలా ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది ఈ రాశి వారు. ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది, వెళ్ళేవారికి బాగుంది. వెళ్ళొచ్చు, ప్రయత్నం చేసుకోండి. అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా వెళ్ళేవారు ఉంటారు కదమ్మా, మీరు ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక మీకు సంఘంలో గౌరవం అనేది పొందుతారు, బాగానే ఉంది. కానీ మధ్యవర్తిత్వం మీకు పనిచేయదు, సాక్షి సంతకం చేయదు, గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు. దయచేసి పెద్దవాళ్ళని గౌరవించండి. మీరు గురువుని బ్రాహ్మణుని దూషించిన, వారితో అపహాస్యంగా మాట్లాడినా, వారి మీద చెడు కామెంట్లు పెట్టినా, తర్వాత
మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అప్పుడు భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఇది మాత్రం మీరు గమనించుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వరకు స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. ఇక రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే సంఘటనలు, రుగ్మతులు, అపవాదులు, అవమానాలు ఉంటాయి. అయితే మీకు తెలియని శత్రువులు ఉంటారు. మీకు ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు తెలియని శత్రువులు ఉంటారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అందరినీ నమ్మవద్దు, కొత్త వాళ్ళని నమ్మవద్దు. మీ సొంత విషయాలు చెప్పవద్దు దయచేసి. కాస్త ఈ మాసం జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు. అయితే ఇక కళారంగం వారు, టీవీ సినిమా ఆర్టిస్టులు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వారికి కూడా ఈ మాసం మీకు కాస్త ఇబ్బంది కలిగించే సంఘటనలు, స్థల మార్పు, గృహ మార్పు, అలాగే అవకాశాలు చేజారిపోవడం, దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం, కొంచెం అవమానాలు, ఇలాంటి సందర్భాలు మీకు కనిపిస్తున్నాయి. అయినా కంగారు పడొద్దు. కాస్త జాగ్రత్తగా చూసి ప్రయత్నం చేసుకోండి. ఇబ్బంది అయితే ఉండదు. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మాసం. ఇక వ్యాపారస్తులకి వ్యాపారం మందకొడిగా సాగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులు కూడా కాస్త మందకొడిగా సాగుతుంది వ్యాపారం. కొంచెం చూసుకొని కంగారు పడద్దు. అయితే జాయింట్ వ్యాపారం పెట్టొద్దు. అంటే షేరు, జాయింట్ ఉమ్మడి వ్యాపారం, ఇది మాత్రం మీకు పనిచేయదు. ఉమ్మడి వ్యాపారం పనిచేయదు. ఇప్పుడు జాయింట్ వ్యాపారం పెట్టొద్దు ఈ మాసం. అలాగే ఇక ఉద్యోగస్తులు, ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు మాత్రం మీకు కాస్త ఇబ్బంది కలిగించే సంఘటనలు కలుగుతాయి. పై అధికారులతో కాస్త మాటలు పడాల్సిన పరిస్థితి ఉంది. కానీ కంగారు పడద్దు. మీరు కాస్త ఈ మాసం ఓర్పుగా, నేర్పుగా ఉండండి. లౌక్యంగా మాట్లాడండి. కాస్త తల వంచుకోండి, తప్పులేదు. ఎందుకని మన జీవన విధానం కాదు, జీవనోతి పాడు చేసుకోకూడదు. కొంచెం జాగ్రత్త. అదే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నించాలి. ట్రై అగైన్ గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అది ఇందులో కొన్ని బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకస్తులు కూడా కొంచెం ప్రయత్నం చేసుకోండి. ఆ మందత్వాన్ని పోగొట్టుకుని ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే విద్యార్థులకు కాస్త చదువు శ్రద్ధ తక్కువ ఉంటుంది. కాస్త శ్రద్ధ తక్కువై ఇతర వ్యాపకాల మీద వెళ్తుంది మైండ్. ఇతర వ్యాపకాలు, అది జాగ్రత్తగా చూసుకుని ఆ వ్యాపకాన్ని కంట్రోల్ చేసుకోండి. లేదంటే చదువు ఇబ్బంది అవుతుంది. ఈ చెప్పిన రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మాస ఫలాలు 40% మాత్రం మీకు పనిచేస్తాయి. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుందమ్మా. మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, మీ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి ఏంటి, మీ జన్మ నక్షత్రం, రాశి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి పూర్తి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే ఈ మాస ఫలాలు, రాశి ఫలాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి, గురువుగారిని మీరు చెప్పినవి జరిగినాయని కొంతమంది, జరగలేదని కొంతమంది వస్తున్నారు. అందుగురించి చెప్తున్నాను, గమనించండి. ఇది అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఇది గమనించి మీకు సలహాలు, సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది నాది, ఆఫీస్ నెంబర్ ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించండి. మీకు సలహాలు, సూచనలు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ఎక్కువ మీరు ఈ మాసం శివ ఆరాధన చేసుకోవాలి. ఎక్కువ శివ ఆరాధన చేసుకోవాలి. అలాగే శివాలయంలో ప్రదక్షిణలు, అభిషేకం, అర్చనలు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహు కాలంలో అభిషేకం చేయించుకోండి. అంటే 7:30 నుంచి 9 ఆ గంటన్నరలో శివ సన్నిధిలో ఉండడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, శివాలయ ప్రదక్షిణలు,
శివాలయంలో కూర్చుని ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం, శివాలయంలో కూర్చుని కాలభైరవ అష్టకం వినడం లేదా చదవడం ఇవన్నీ చేసుకో. అయితే అభిషేకం అర్చన పూజ అయిన తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు. అమ్మవారు కూడా కుంకుమ పూజ చేయించుకోండి అమ్మా అదే రోజున. అలాగే ఆ తర్వాత స్వయం పాకం ఇవ్వండి, శివాలయంలో స్వయం పాకం ఇవ్వండి అయ్యగారికి. ఈ బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు వగేరా 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 ఇవి ఇస్తే మీకు పని జరుగుతుంది, బాగుంటుంది. అలాగే మీరు మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి ఏదో ఆకుపూజ చేయించుకోండి. అలాగే శనివారం తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా ఏదైనా శని క్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైతే. హైదరాబాద్ అంటే వర్గలో, తూర్పుగోదావరి జిల్లా అయితే మందపల్లి, లేదంటే శని సింగనాపూరు, లేదంటే తమిళనాడులో. ఎలా అంటే అవకాశం బట్టమ్మా, అవకాశాన్ని బట్టి మీ సావకాశాన్ని బట్టి శని భగవాని క్షేత్రం వెళ్ళిన శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవడం. ఎందుకంటే మీరు ఏలినాశనంలో ఉన్నారు, కాస్త కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవడంలో కొన్ని సమస్యల నుంచి, కొన్ని రుగ్మత నుంచి బయటపడతారు. ఇకపోతే మీరు గోవుకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి పెట్టండి, కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే మీకు భిక్షగాళ్ళు తారసపడతారు, భిక్షగాలికి చక్కగా ఆహారం పెట్టండి, తినడానికి ఇవ్వండి, ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్స్ అండ్ గుడ్డివారు తారసపెడితే తప్పకుండా ఏ రోజైనా సరే, ఎప్పుడైనా ఎక్కడ తారసపడ్డా తినడానికి ఏమైనా పెట్టండి, కాస్త ధనాన్ని చేతిలో పెట్టండి అమ్మా. అలాగే పారిశుద్ధ కార్మికులు తారసపెడితే అంటే రోడ్డు వచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా పెట్టండి ఆహారం. ఇక మీరు ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో వీలైతే ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఇక తర్వాత నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి. నదీ క్షేత్ర దర్శనం, నదీ స్నానం కుదరకపోతే గంగాజలం తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోండి, సరిపోతుంది. ఇంకా అందువలన ఈ మకర రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ ఫిబ్రవరి మాసం అంతా యోగిస్తుందమ్మా, అంతా బాగుంటుంది. సర్వేజన శుభ్రమవుతూ శుభమవుతూ స్వస్తి.